చేసుకున్నాము, తర్వాత ధన్వంతరి అంటాం, టెటనస్ అంటాము, డిఫ్తీరియా కోరింత దగ్గు, తర్వాత చికెన్ పాక్స్, పోలియో, వాటికి అన్నిటికీ మనం చిన్నప్పుడు టీకాలు వేసుకొని వాటిని అన్నింటిని ఇప్పుడు ఆల్మోస్ట్ లేకుండా చేసాం. ఆ ఆరోగ్య సమస్యలు వెళ్ళిపోయాయి. కాకపోతే ఈ లైఫ్ స్టైల్ మార్పుల వల్ల వచ్చే జబ్బులు మాత్రం ఇప్పుడు ప్రిడామినెంట్ గా మనం చూస్తున్నాం. వాటిలో మనకు ముఖ్యంగా గుండె జబ్బులు కనపడతాయి, తర్వాత క్యాన్సర్లు కనపడతాయి, ఆ తర్వాత నరాలకు సంబంధించి కనపడతాయి, షుగరు, బీపీ అలాంటివి కనపడుతున్నాయి. సో వీటిని ఎలాగ ఓవర్కమ్ చేయాలి, ప్రధానంగా మనం ఇప్పుడు క్యాన్సర్ ని ఎలాగ ఓవర్కమ్ చేయాలనే విషయం మీద ఇప్పుడు దృష్టి పెడదాం. నెక్స్ట్, ఈ టాక్ లో బేసిక్ గా క్యాన్సర్ అంటే ఏంటి, వాటికి కారణాలు ఏముంటాయి, ఎలా కనుక్కోవాలి, ఏ ట్రీట్మెంట్ అవైలబుల్ ఉంది, అది చెప్తూ మన గర్భాశయ ముఖద్వారం అంటే సర్వైకల్ క్యాన్సర్, దాని ప్రివెన్షన్ ఎలాగ చేద్దాం అనే విషయం మీద ఈరోజు తెలుసుకుందాం. నెక్స్ట్, శరీరంలో మనకు అనేక అవయవాలు ఉంటాయి. మన జీర్ణావయవం కానీ, ఊపిరితిత్తుల వ్యవస్థ కానీ, నాడీ మండలం కానీ, కండరాలు కానీ, ఎముకలు కానీ, అనేక వ్యవస్థల్లో బేసిక్ గా మూలాధారం కణం. ఆ కణంలోనే అన్ని చేయాల్సిన పని కానీ, మన జీవన పరిమాణాలు కానీ అన్ని దాంట్లో నిక్షిప్తమై ఉంటాయి డిఎన్ఏ అనే మెటీరియల్లో. ఆ డిఎన్ఏలో ఎప్పుడైతే లోపాలు వస్తాయో ఆ కణాలు విభజన జరగడం అనేది విపరీతంగా పెరిగిపోయి ఇక్కడ మధ్యలో చూస్తున్నారు బ్లూ లైన్ లో ఎట్లయితే విభజన పక్కన ఉన్న రెడ్ లో ఉండేటివి అన్ని ఒక లైన్ లో డిసిప్లిన్ గా విభజన జరుగుతున్న కణాలు, ఇక్కడ డిసిప్లిన్ లేకుండా విపరీతంగా కణ విభజన జరిగిపోయి ఒక గడ్డలాగా కంటిలాగా ఏర్పడే దాన్ని క్యాన్సర్ అంటాం. అది విభజన జరుగుతూ ఉంటుంది, మరణం లేకుండా ఉంటుంది ఆ కణము. ఆ మరణం లేని దాని వల్ల పనితనం కూడా ఉండదు. సపోజ్ ఊపిరితిత్తులో కణతి వస్తే అది పెరుగుతూ పోతుంది, ఊపిరితిత్తుల పని చేయదన్నమాట. అంటే ఆక్సిజన్ గ్రహించడం ఊపిరితిత్తుల పని, లంగ్స్ యొక్క పని ఏంటి, ఆక్సిజన్ గ్రహించి మన శరీర అవయవాలకు ఇవ్వడం. అలాగ కణుతులు ఏర్పడిన చోట ఆక్సిజన్ తీసుకునే కెపాసిటీ కోల్పోతుంది, తద్వారా ఏమవుతుంది, మనిషికి ప్రాణాపాయం అనేది సంభవించవచ్చు. నెక్స్ట్, సో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏమంటే, మన లాంటి దేశాల్లో అంటే భారతదేశం లాంటి డెవలపింగ్ దేశాల్లోనే ఈ జబ్బులను ఇప్పుడు ఎక్కువగా చూస్తున్నాం. దాదాపుగా 50% ప్రపంచంలో ఉండే క్యాన్సర్ కేసులన్నీ మన భారతదేశం లాంటి డెవలప్ కంట్రీస్ లో ఉన్నాయి. అంతేకాకుండా ఆ క్యాన్సర్ వల్ల వచ్చే మరణాల్లో కూడా 55 నుంచి 60% మన దేశంలోనే వస్తున్నాయి. ఇది ఇలాగే కొనసాగిస్తే 2030 నాటికి 50% నుంచి 80% వరకు ఉండే క్యాన్సర్ ప్రపంచంలో ఉన్న క్యాన్సర్ కేసులన్నీ మన దేశాల్లోనే వచ్చేటట్లు సంభావన ఉందని WHO అంచనా వేస్తుంది. మన ఇండియాలో ఏముందంటే ల్యాక్ ఆఫ్ అవేర్నెస్, చాలా మందికి అవగాహన లోపం. అవగాహన ఉన్నా కూడా మనం అంత దూరం వెళ్ళాలా, హాస్పిటల్కి వెళ్ళాలా, చూపించుకోవాలా అనే ఒక ఇనర్షియా, వెళ్ళరు, ముందుకెళ్ళరు. సో ఇవన్నీ ఒక ఒక లో రిసోర్స్ సెట్టింగ్ లో ఉండడము, కొంచెం కొన్ని సోషల్ కారణాల వల్లనో లేకపోతే వాళ్ళ దగ్గర ఫైనాన్షియల్ కన్స్ట్రెంట్స్ వల్ల కొంచెం ముందుకు రాకపోవడం వల్ల జబ్బు అనేది ప్రాథమిక స్థాయిలో కాకుండా కొంచెం పెద్ద స్థాయిలో రావడం వల్ల దానివల్ల మరణాలు సంభవిస్తున్నాయి. నెక్స్ట్, సో ఇప్పుడు అన్ని క్యాన్సర్లు ఒకే చోట ఉండవు. అది ఒక్కొక్క ప్రదేశానికి ఒక్కొక్క రకంగా కొన్ని క్యాన్సర్లు అనేవి ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. దీన్నే మనం ఇంతకు ముందు లైఫ్ స్టైల్ డిసీజ్ అన్నామంటే ఎక్కడి నుంచో వచ్చే జబ్బు కాదు, ఇది మన జీవన శైలిలో ముడిపడి ఉన్న జబ్బు. కాబట్టి ఈ విధంగా వాతావరణ మార్పులు లేకపోతే ఆహార మార్పుల వల్ల లేదా పరిసరాల మార్పుల వల్ల ప్రపంచంలో ఉన్న డిఫరెంట్ కంట్రీస్ లో, డిఫరెంట్ కాంటినెంట్స్ లో ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క క్యాన్సర్ అనేది ప్రబలి ఉంటుంది. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో చూస్తే పెద్ద పేగు క్యాన్సర్లు ఎక్కువగా కనపడుతుంటాయి. అక్కడ వాళ్ళు రెడ్ మీట్ అంటాం, అంటే ఈ ఎద్దు మాంసము, ఆవు మాంసము, తర్వాత ఈ షీప్ మాంసం ఎక్కువ తీసుకుంటారు అక్కడ. దానివల్ల అక్కడ పేగుల్లో మార్పులు చెంది యాంటీ ఆక్సిడెంట్స్ లేకుండా కార్సినోజన్స్, క్యాన్సర్ కారకాల మీట్లో నుంచి పుట్టి పెద్ద పేగు క్యాన్సర్లు అక్కడ ఎక్కువ చూస్తుంటాం. చైనాలో తర్వాత జపాన్ లో చూస్తే లివర్ క్యాన్సర్లు, అన్నవాహిక క్యాన్సర్లు, ఈసోఫేగస్ క్యాన్సర్లు అంటాం. అక్కడ వాళ్ళు పచ్చి మాంసాన్ని తింటారు, ఉప్పుతో ఎక్కువ ఎండబెట్టిన మాంసాన్ని, రా మీట్ ని ఎక్కువ తీసుకుంటారు వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల. దానివల్ల ఈసోఫేగస్, మన అన్నవాహిక క్యాన్సర్లు, లివర్ క్యాన్సర్లు అనేటివి ఎక్కువగా అక్కడ చూస్తుంటాం. స్టమక్ క్యాన్సర్లు, ఈ జీర్ణాశయంలో పైభాగము, వాటిని మనం చైనీస్ కంట్రీస్ లో, జాపనీస్ కంట్రీస్ లో ఎక్కువ చూస్తుంటాం. మన భారతదేశంలో నోటి క్యాన్సర్లు, ఇక్కడ గర్భాశయ ముఖ క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు అనేవి ఎక్కువ చూస్తూ ఉంటాం. అదే నువ్వు ఆస్ట్రేలియాకు వెళ్తే గనక ఇక్కడ స్కిన్ క్యాన్సర్స్ అంటాం. ఇక్కడ ఆస్ట్రేలియా ఖండంలో అక్కడ ఓజోన్ పొరలో ఉన్న మార్పుల వల్ల యూవి రేస్ అంటాం, అతి నీళ్ళ లోహిత కిరణాల వల్ల చర్మ క్యాన్సర్లు ఎక్కువ చూస్తుంటాం. సో ఇప్పుడు ఇవన్నీ క్యాన్సర్లు చూస్తుంటే ఇప్పుడు మన భారతదేశంలో నోటి క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్లు, రొమ్ము క్యాన్సర్లు ఎక్కువగా చూస్తుంటాం. మన ఎక్కువగా చూస్తున్నా కూడా మన అదృష్టం ఏంటంటే ఈ అవయవాలన్నీ ఈజీగా మనకు బాహ్య ప్రపంచానికి తెలిసే విధంగా ఉండే అవయవాలు. ఇప్పుడు నోరు అంటే మనం రోజు బ్రష్ చేసుకుంటాం, అద్దంలో చూసుకున్నా మనకు కనపడుతుంది అవయవం. రొమ్ము కూడా బయట ఉన్న
అవయవమే. సో మనం పరీక్ష చేసుకోగలుగుతాం. ఏదైనా ఇబ్బంది ఉంటే ముందుగానే డాక్టర్ని సంప్రదించగలుగుతాం. గర్భాశయ ముఖద్వారం కూడా శరీరంలోనే ఉంటుంది. అక్కడ కూడా లక్షణాలు బాహ్య ప్రపంచానికి తొందరగా తెలుస్తాయి. సో మన మన దేశంలో పాపులేషన్ ఎక్కువ ఉన్నా, జబ్బు సమస్య ఎక్కువ ఉన్నా, ఈ వచ్చే క్యాన్సర్లు మాత్రం ఏ అవయవాలకు వస్తాయో అవి మనకు ప్రాథమిక దశలోనే గుర్తించడానికి అనుకూలం అనేటివి. కాకపోతే అవగాహన లోపం వల్ల, కాస్త ల్యాక్ ఆఫ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ వల్లనో, లిమిటెడ్ రిసోర్సెస్ వల్ల ముందుకు రాలేక ప్రాథమిక దశలో గుర్తించలేకపోతున్నాం. ఇది ఓవర్కమ్ అయితే మాత్రం మన దేశంలో ఉన్న కామన్ క్యాన్సర్స్ కి ఖచ్చితంగా న్యాయం చేసే అవకాశం మిగతా దేశాల కంటే ఎక్కువ ఉంది. ఈ లివర్ క్యాన్సర్ ని, ఈ పేగులో క్యాన్సర్లను గుర్తించడం చాలా కష్టం. డాక్టర్ దగ్గరికి ముందస్తుగా వచ్చినా కూడా కొన్నిసార్లు పరీక్షల్లో మనం అది గుర్తించలేకపోవచ్చు. కానీ నోటి క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ చాలా అనుకూలంగా ఉంటాయి. నెక్స్ట్. సో సర్వైకల్ క్యాన్సర్, ఆడవాళ్ళలో బ్రెస్ట్ క్యాన్సర్ అనేటివి ముఖ్యంగా ఇవి మనం చూస్తూ ఉంటాం. అంటే రొమ్ము క్యాన్సర్, గర్భాశయ ముఖద్వారం, ఈ 2 పిక్చర్లో మీరు చూస్తున్నారు. లేట్ ప్రెజెంటేషన్ వల్ల, ల్యాక్ ఆఫ్ ఆపరేషన్ వల్ల వచ్చిన 100 మందిలో 75% చనిపోతున్నారు. ప్రతి సంవత్సరము అప్రాక్సిమేట్ గా 8 లక్షల మంది కొత్త క్యాన్సర్లు వస్తే వాటిలో 7 లక్షల మంది చనిపోతున్నారు. దానికి కారణం ప్రాథమిక దశలో గుర్తించలేకపోవడం. నెక్స్ట్. సో ఇఫ్ యు సీ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్స్, అంటే క్యాన్సర్ ఎందుకు వస్తుంది అనే దానికి మనకు ఎక్స్ట్రిన్సిక్, ఇన్స్ట్రిన్సిక్ అని 2 కారణాలుగా విభజించవచ్చు. ఎక్స్ట్రిన్సిక్ అంటే బాహ్య ప్రపంచం. అరౌండ్ 75% ఆఫ్ ద క్యాన్సర్స్, అంటే 75%, ప్రతి 4 క్యాన్సర్లో 3 క్యాన్సర్లు మనకు ఎన్వైరన్మెంటల్ లైఫ్ స్టైల్ రీజన్స్ తోనే వస్తాయి. ఒక శాతం, అంటే ఒక క్యాన్సర్ మాత్రమే, లేదా ఇంకా తక్కువనే 25 అని రాశాను, కానీ ఇట్ ఈస్ లెస్ దెన్ 10% ఆర్ ఇంట్రెన్సిక్. ఇంట్రెన్సిక్ అంటే ఈ జెనెటిక్ ఫ్యాక్టర్స్ ఉండడము, వారసత్వంగా వచ్చే క్యాన్సర్లు చాలా తక్కువ, 10% మాత్రమే అలా వస్తాయి. సో అదృష్టం కొద్దీ ఎక్కువ శాతం వచ్చేటివి మనకు బాహ్య ప్రపంచం, లైఫ్ స్టైల్, అవి కంట్రోల్ చేయగలిగిన రిస్క్ ఫ్యాక్టర్లు. నెక్స్ట్. ఇప్పుడు ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం ఏవి చూసుకుంటాం అంటే, ఎక్స్ట్రిన్సిక్ లో ముఖ్యంగా మనకు స్మోకింగ్ కనపడుతుంది. ఇండియాలో స్మోకింగ్ ని, ఈ సిగరెట్, బీడీ కంటే స్మోక్లెస్ ఫామ్ లో అంటాం. అంటే పొగరాని పొగాకు కన్సంప్షన్, గుట్కా, ఖైనీ, జర్దా, తంబాకు, తర్వాత చుట్టలు రివర్స్ లో కాల్చడము, అట్లాంటివి మన ఇండియాలో చాలా ఎక్కువ చూస్తాం. నార్త్ ఇండియాలో అయినా, సౌత్ ఇండియాలో అయినా యూనిఫామ్ గా పొగాకు కన్సంప్షన్ స్మోక్లెస్ ఫామ్ ఎక్కువగా ఉంటుంది. ఈ సిగరెట్ ఫామ్ లో కంటే ఆ స్మోక్లెస్ ఫామ్ లో ఎక్కువ ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే అది హాని కలిగించదులే, బీడీ సిగరెట్ తోనే దాన్ని హాని కలిగిస్తుంది అనే ఒక అటాచ్మెంట్ ఉంటుంది. ఈ గుట్కా తీసుకున్నా, లేదా తమలపాకు తీసుకున్నా, దాంట్లో నోట్లో పెట్టుకుని నిద్రపోతారు చాలా మంది. ఆ దవడలో పెట్టేసుకుంటారు పొగాకు, అలాగే నిద్రపోతారు. దానివల్ల అక్కడ పొగాకు శాతము ఒక సిగరెట్ కంటే 14 సిగరెట్లలో ఉన్న నికోటిన్ అక్కడికి వెళ్ళిపోతుంది. నోటి క్యాన్సర్లు, గొంతు క్యాన్సర్లు, అక్కడ నోటి దగ్గర మ్యాండిబుల్ అంటాం, ఆ బోన్ క్యాన్సర్లు వచ్చేస్తుంటాయి. వీటితో పాటు చాలా మందికి ఆల్కహాల్ కన్సంప్షన్ కూడా ఉంటుంది. ఇవి ఎలా అంటే రెండు యాడ్ అవుతాయి. రెండు యాడ్ అయితే దాని ఎఫెక్ట్ ఎలా ఉంటుందంటే 1+1 = 2 లాగా కాకుండా మల్టిప్లికేషన్ లాగా అయిపోతుంది. ఇప్పుడు 3+3 = 6, కానీ 3 × 3 = 9. సో అట్లా స్మోకింగ్, ఆల్కహాల్ కన్సంప్షన్ చేసిన వాళ్ళకి ఆ మల్టిపుల్ ఎఫెక్ట్స్ వల్ల రిస్క్ ఫ్యాక్టర్ పెరిగిపోయి క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. మనకి ఇప్పుడు ఈ విధంగా చూస్తుంటే మన తిండి అలవాట్లు కూడా మారిపోయి ఎక్సెసివ్ ఫ్యాట్ కానీ, ఆయిల్ ఫుడ్ కానీ, రెడ్ మీట్ కానీ, డీప్ ఫ్రైడ్, రిఫైన్డ్ ఫుడ్ అంటే ఇవి ఏవైతే మనకు సూపర్ మార్కెట్ లో రెడీ టు ఈట్ ఫుడ్, ల్యాక్ ఆఫ్ టైం వల్ల, పరుగుల జీవితంలో మనం ఇంట్లో సాధారణంగా చేసుకునే దానికంటే రెడీ టు ఈట్ ఫుడ్ మీద ఎక్కువ యువత అనేది ముందుకెళ్తా ఉంది. ఎక్సర్సైజ్ లేదు. మేజర్ గా ఇంకోటి సంథింగ్ కాల్డ్ అన్మెజరబుల్ రిస్క్ ఫ్యాక్టర్ ఇస్ ల్యాక్ ఆఫ్ స్లీప్. అది చాలా మటుకు చాలా అవయవాలను దెబ్బతీస్తా ఉంది. రోజుకు 8 గంటలు నిద్ర ఉండడం వల్ల మన శరీరం అదంతకటి రిపేర్ అయ్యే అవకాశాన్ని మనం కోల్పోతున్నాం. ఏదైనా చెడు చేరిన ప్రతి అవయవంలో స్లీప్ లో ఎవ్రీ బాడీ రిపేర్స్ ఇట్ సెల్ఫ్. మనకు ఆ మరమ్మతు జరిగే టైం నిద్ర అనేది. సో దాన్ని కోల్పోవడం వల్ల చాలా మటుకు మనం జబ్బులు కొని తెచ్చుకుంటున్నాం. ఇంకొకటి ఈ ఈ అవేర్నెస్ వల్ల, సోషల్ మీడియా వల్ల, ప్లస్ ఈ కల్చరల్ మిక్సప్ అయిపోయింది. ఇప్పుడు వెస్టర్న్ కల్చర్, ఈస్టర్న్ కల్చర్ అని ఏం లేదు. ఇప్పుడు అంతా ఒకే కల్చర్ లాగా అవడం వల్ల మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ కానీ, అన్ప్రొటెక్టెడ్ సెక్స్ కానీ, ఒక క్యాజువల్ అప్రోచ్ దాని మీద తీసుకున్నారు అందరు, యువత కానీ ఎవరైనా సరే. సో దీస్ ఆర్ ద మెయిన్ ఫ్యాక్టర్స్, రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ క్యాన్సర్. అలాగే ఇంట్రెన్సిక్ ఫ్యాక్టర్ చూసుకుంటే జెనెటిక్, వారసత్వం వల్ల వచ్చేవి. కొంతమందికి సహజంగా ఇమ్యూనిటీ, రోగనిరోధక శక్తి లో ఉంటుంది. ఎవరంటే ఇప్పుడు HIV డిసీజ్ ఉన్న వాళ్ళకి, ఆ వైరస్ సోకిన వాళ్ళకి ఆ వైరస్ ఇమ్యూనిటీని తగ్గిస్తుంది. ఆ ఇమ్యూనిటీ తగ్గించడం వల్ల క్యాన్సర్లు వచ్చే అవకాశం వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది. షుగర్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఒక్కొక్కసారి ఇమ్యూనిటీ కోల్పోతారు. తర్వాత స్టీరాయిడ్స్ ట్రీట్మెంట్ దేనికైనా సరే, ఒక్కొక్కసారి జాయింట్ డిసీజ్, రుమటాయిడ్ ఆర్థరైటిస్ అని చెప్పేసి, తర్వాత ఇంకోటి థైరాయిడ్ డిసీజ్ వచ్చినప్పుడు వాళ్ళకి స్టీరాయిడ్స్ మీద ఒక్కొక్కసారి పెట్టాల్సి వస్తుంది. అలాంటి ట్రీట్మెంట్ తీసుకున్న వాళ్ళకి కూడా ఇమ్యూనిటీ లోపం ఉంటుంది. అలాగే
ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేసుకుంటారు. ఇప్పుడు లివర్ ట్రాన్స్ప్లాంట్ కానీ కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ కానీ చేసుకున్న వాళ్ళకు కూడా మనం ఒక డ్రగ్స్ పెడతాం. ఆ డ్రగ్స్ వల్ల కూడా ఇమ్యూనిటీ సపరేషన్ ఉంటుంది. వీళ్ళలో క్యాన్సర్లు వచ్చే అవకాశం ఎక్కువ ఉన్నందువల్ల వాళ్ళని హై రిస్క్ గ్రూప్ గా పెట్టుకొని కొంత మనము వాళ్ళకి రికరెంట్ టెస్టులు చేస్తూ ఉంటాం. నెక్స్ట్. సో ఇది బేసిక్ గా దిస్ ఇస్ వాట్ ఈస్ అట్రాక్టివ్ టు అస్. మనకు సెన్స్ ఆర్గన్స్ 5 ఉన్నాయి అందరికి. కళ్ళు, ముక్కు, చెవులు, ఐ మీన్ నోరు, నాలిక, బేసికలీ స్కిన్. వీటిలో 4 సెన్స్ ఆర్గన్స్ కి ఇది అట్రాక్టివ్ గా కనపడుతుంది. కంటికి, ముక్కుకు, నాలుకకు, తర్వాత చెవులకు ఇవన్నీ బాగా ఇంపుగా కనపడి ఈ ఆహారానికి మనం బానిసలు అయిపోవడం వల్ల డీప్ ఫ్రైడ్ ఐటమ్స్ కానీ రిఫైన్డ్ ఫుడ్ కానీ వీటిలో కెమికల్స్, హార్ష్ కెమికల్స్, రిపీటెడ్ ఫ్రై ఆయిల్ అక్కడ రిపీటెడ్ గా యూజ్ చేస్తారు. వన్స్ ఫ్రైడ్ ఆయిల్ షుడ్ నాట్ బి యూజ్డ్ అగైన్. మళ్ళా దాన్ని వాడితే దాంట్లో ఉన్న కెమికల్స్ వల్ల జీర్ణాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఉంది. నెక్స్ట్. సో ఇక్కడ ఎవరు వెళ్ళట్లేదు. ఫ్రూట్స్ అండ్ వెజిటబుల్స్ వీఆర్ కన్స్యూమింగ్ లెస్. మనం ఈ ఫ్రూట్స్ ని కానీ వెజిటబుల్స్ కానీ కన్స్యూమ్ చేయడం అనేది తగ్గిస్తున్నాం. రిఫైన్డ్ ఫుడ్ ఎక్కువ తీసుకుంటున్నాం. ఈ మార్పుల వల్ల కూడా మనకు ఆరోగ్య సమస్యలు అనేది వస్తున్నాయి. నెక్స్ట్. సో ఎప్పుడైతే ఇలాంటి లైఫ్ స్టైల్ కి మనం షార్ట్ కట్స్ పెంచుకున్నామో, ఈ కేఎఫ్సి స్టార్టెడ్ ఇన్ అమెరికా. అక్కడ టోటల్ దేశంలో ఉన్న సెంటర్స్ ఏదైతే లెక్కేసుకున్నారో దానికంటే 100 రెట్లు ఎక్కువ కేఎఫ్సి అవుట్లెట్స్ ఇండియాలో ఉన్నాయి. ఇఫ్ యూ బిలీవ్ దట్. కెంటకీ ఫ్రైడ్ చికెన్ కేఎఫ్సి అవుట్లెట్స్ ఉన్నాయి కదా, బకెట్ చికెన్ వాడు అమ్ముతాడు. సో అక్కడ ఒక షాప్ ఉంటే ఇక్కడ 100 షాపులు ఉన్నాయి ఇండియాలో. అండ్ దట్ చికెన్ వాట్ కమ్స్ ఈస్ డీప్లీ స్టోర్డ్ ఇన్ ద -20, -70, -80 degrees for more than 5 years in US, and that gets exported to us. And whatever they're eating today here cannot be not even 6 months old. It may be 5 months old, 5 years old. Sorry, 5 years old chicken they are eating. So what kind of measures they would have taken? They would have added chemicals for storage. They would have added chemicals to get let it not ferment, or antibiotics or లేదా steroids ఏదో కలుపుతారు. సో దానివల్ల మనకి హార్ష్ కెమికల్స్ బాడీలో ఉండిపోతాయి. నెక్స్ట్. సో దిస్ ఇస్ బేసికలీ లైఫ్ స్టైల్. వాట్ ఇట్ మీన్స్ ఇస్ వాట్ వీ ఈట్, మనం ఏం తింటాం, వాట్ వీ స్పీక్, మనం మాట్లాడేది పదాలు, మన ఆలోచనలు, ఈ 3 కలిపితే అలాంగ్ విత్ మన అలవాట్లు, మన జీవన మనం చుట్టూ ఉండే పరిసర ప్రాంతాలు, ఇవన్నీ కలిపితేనే మన లైఫ్ స్టైల్ అవుతుంది. స్లోగా ఈ 2 పిక్చర్లు యాక్చువల్ గా దే స్పీక్ సో మచ్. ఈ 2 పిక్చర్లు చూస్తేనే మనకు మన జీవన పరిమాణాలు ఎలా ఉన్నాయి అనేది దీంట్లోనే కనపడిపోతుంది. మనం ఎక్సర్సైజ్ లేకుండా లావుగా ఉంటున్నాం. చిన్న వయసులోనే లావు అవడం అనేది చాలా మందికి, ఓవర్ వెయిట్ అనేది చిన్న వయసులో అవుతే ఇమ్యూనిటీ తగ్గిపోతుంది, రకరకాల వ్యాధులకు వాళ్ళకు అలవాటు అవుతుంది. ప్లస్ ఫాస్ట్ ఫుడ్ కి, తర్వాత ఇలాంటి న్యూట్రిషియస్ లెస్, వాల్యూ లేని ఫుడ్ కి చాలా అలవాటు పడిపోతున్నారు చిన్నప్పటి నుంచే. ఐ హావ్ సీన్ చిన్న పిల్లలు, 3 నెలల పిల్లలకి ఇంకా మనం తల్లిపాల నుంచి ఇంకా బయటికి వచ్చినదు, ఆ 3 నెలల పిల్లలు కూడా ఐస్ క్రీమ్ తినిపించే వాళ్ళని కూడా చూశాను నేను. సో ఆ విధంగా మనమే కొంత పిల్లల విధానంలో మనం మార్పులు తెస్తున్నాము. దానివల్ల ఈ లైఫ్ స్టైల్ చేంజ్ అవడం వల్ల చిన్న వయసులోనే కూడా ఈ జబ్బులకు గురవుతున్నారు. మనం ఉండే పరిసరాల్లో మనం ఏం చేస్తున్నాం, తాగునీరు అక్కడే వెళ్తుంది, మురుగునీరు అలాగే వెళ్తుంది, మన చెత్త అలాగే ఉంటుంది, మనము అలాగే ఉంటున్నాం. సో ఆల్మోస్ట్ ఆల్ థింగ్స్ ఆర్ దేర్ ఓన్లీ. మనం కన్స్యూమ్ చేసేది అక్కడే ఉంది, మనలోంచి వేస్ట్ వచ్చేది కూడా అలాగే ఉంది. 2 మిక్స్ అయిపోయిన పరిసరాల్లో మనం ఉంటున్నాం. ఖచ్చితంగా దీంట్లో మార్పు తీసుకోవాల్సిన అవకాశం మన మీదనే ఉంది. నెక్స్ట్. సో ఎలా 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 లక్షణాలు కనపడతాయి? ఇప్పుడు మనం చూసుకున్నాం ఇందాక, కారణాలు ఏంటి, ఏ విధంగా వస్తుంది అనేది క్యాన్సర్ చూసుకున్నాం. ఎలాగా ఉంటుందంటే క్యాన్సర్ కి సపరేట్ గా ఇది లక్షణం అని ఉండదు. మామూలు జబ్బులో ఉండే లక్షణాలు కూడా బయటికి క్యాన్సర్ లాగానే ఉంటాయి. ఇప్పుడు గొంతులో ఏదైనా పుండు రావచ్చు, పళ్ళు ఊడిపోవచ్చు. మనకు ఇన్ఫెక్షన్ ఉన్న పళ్ళు ఊడిపోతాయి, ఏదైనా ఇన్ఫెక్షన్ ఉన్న పుండు వస్తుంది. క్యాన్సర్ కూడా అలాగే మొదలవుతుంది. కాకపోతే ఈ లక్షణాలు ఏదైతే నేను చెప్పానో, మనకు నోట్లో పుండు రావడము, నొప్పి రావడము, అన్నం మింగడానికి ఇబ్బంది రావడము, ఆకలి ఉండకపోవడము, బరువు తగ్గడము, తర్వాత మనం మలమూత్రం అంటే యూరిన్, తర్వాత మనం మోషన్ పాస్ చేసే అలవాట్లు ఉంటాయి కొంతమందికి. ఎవ్రీబడి మనకు ఒక్కొక్క అలవాటు ఉంటుంది. కొంతమంది రోజుకు 2 సార్లు వెళ్తారు, కొంతమంది రోజుకు ఒకసారి వెళ్తారు. ఆ అలవాట్లో మార్పులు రావడము, లేదా వాటిలో రక్తస్రావం ఏమైనా రావడము, వాంతుల్లో రక్తం రావడము, లేడీస్ లో రొమ్ములో గడ్డలు కానీ, చర్మం నుంచి ఏదైనా నిప్పుల్ డిశ్చార్జ్ తెల్లగా కానీ ఎర్రగా కానీ, లేకపోతే నీరులాగా రావడం అనేది, తర్వాత శరీరం నుంచి రక్తస్రావము, తెల్ల మైల అంటాం, అది రావడము, ఇలాంటి లక్షణాలు మామూలు జబ్బుల్లో కూడా ఉంటాయి. కానీ 2 వారాల తర్వాత కూడా అవి అలాగే ఉంటూ, మనం ఏదైనా నార్మల్ ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అవి అలాగే ఉన్నాయంటే మామూలు జబ్బు కాకుండా వేరే జబ్బు ఉండొచ్చు, క్యాన్సర్ లాంటి లక్షణాలు ఉండొచ్చు అని నిపుణులను సంప్రదిస్తే మనకు తొందరగా కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్. సో కొన్ని అపోహలు కూడా ఉన్నాయి. ఇది స్టాండర్డ్ అందరికి ప్రతి విషయంలోనూ ఈ 3 మంకీస్ మనం వాడొచ్చు.
మంచి విషయాలు మాట్లాడొద్దు, వినొద్దు, చూడొద్దు, చెప్పొద్దు అనే విషయంలో క్యాన్సర్ గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మేలు, ఎవరితో చెప్పుకోకూడదు, అది ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది అనే అపోహలు కూడా ఉన్నాయి. ఆ అపోహల వల్ల కూడా మనకు కొంచెం అడ్డంకులు ఏర్పడుతున్నాయి. నెక్స్ట్, ఆ అపోహలు ఏంటి? క్యాన్సర్ వస్తే అది మరణ శాసనము, దాంట్లో మనం క్యూర్ చేసుకోలేము, అది అందరికీ రాదు, బాగా డబ్బున్న వాళ్ళకే వస్తుంది. ఇంతకుముందు రాచపుండు అనేవాళ్ళం, రాజులకు మాత్రమే వస్తుంది, మనుషులకు, మనకు మామూలు వాళ్ళకు రాదు. అట్లా ఏం లేదు, క్యాన్సర్ అందరికి ఎవరికైనా రావచ్చు. లైఫ్ స్టైల్ వల్ల మనకి ఈ లక్షణాలు ఎవరైనా రావచ్చు. ఒకరి నుంచి ఒకరికి వెళ్తుంది అనే ఒక అపోహ అలాగా వెళ్ళదు, స్ప్రెడ్ కాదు. ఇది మన దురదృష్టం అని కూడా అనుకుంటుంటారు చాలా మంది, అది కూడా కాదు. నెక్స్ట్, నెక్స్ట్ ప్లీజ్. సో మనం అది మన అవగాహన కోసం అందరికి చెప్పాలి, వివరంగా చెప్పాలి. ప్లస్ మనకు లక్షణాలు ఏవైతే ఉన్నాయో అన్ని, ఆ క్యాన్సర్ కి ఒక లక్షణం అంటూ ఉండదు, డిఫరెంట్ లక్షణాలు కూడా ఉంటాయి. అలా ఉన్నప్పుడు నిపుణులను సంప్రదించాలి. నెక్స్ట్, ఓకే. డెఫినెట్ గా ప్రతి జిల్లాలో ఇప్పుడు క్యాన్సర్ హాస్పిటల్ ఉంది. ఇంతకు ముందు స్టేట్ లెవెల్లో ఉండేవి, జిల్లా డిస్టిక్ లెవెల్లో హాస్పిటల్స్ వచ్చాయి. గవర్నమెంట్ ఇస్ డూయింగ్ లాట్ ఆఫ్ గుడ్ థింగ్స్. మనం చేయాల్సిందల్లా అవగాహన పెంచుకోవడం, అపోహలు తీసేసి ముందుకు రావడం. నెక్స్ట్, సో ఎలా మనం దాని క్యాన్సర్ నుంచి కాపాడుకోవాలనే విషయం మీద ఒక 5 నిమిషాలు. ఇప్పుడు మన వర్షం వచ్చినప్పుడు ఎలాగ రెయిన్ కోట్, అంబ్రెల్లా వాడతామో, క్యాన్సర్ నుంచి కూడా మనము ఒక ప్రాపర్ గా ఒక ఇన్వెస్ట్మెంట్ ప్లాన్, ఫైనాన్షియల్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేసి డెఫినెట్ గా దాని నుంచి ప్రొటెక్షన్ పొందొచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. హౌ డు యూ ఇన్వెస్ట్? ఎలా చేస్తారు? ఫస్ట్ రెగ్యులర్ ఫిజికల్ ఎక్సర్సైజ్, ఏ ఎక్సర్సైజ్ అయినా సర్లేదు, యోగా కానీ, ఎక్సర్సైజ్ కానీ, గేమ్స్ కానీ, వెదర్ స్విమ్మింగ్ కానీ, ఏది చేసినా ఎవ్రీడే అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్, 5 days a week, దిస్ ఇస్ ద మినిమం ఎక్సర్సైజ్ మనకు కావాల్సింది. అంటే రోజు ఒక అర్ధగంట, వారానికి 5 రోజులు. ప్లస్ మన తినే ఆహారంలో ఎక్కువగా ఆయిలీ ఫుడ్ కానీ, ఫ్యాటీ ఫుడ్ కానీ, ఫ్రైడ్ ఫుడ్ కానీ, ఫాస్ట్ ఫుడ్ కానీ, నాన్ వెజ్, ఎస్పెషలీ మటన్ అండ్ పోర్క్, దీస్ ఆర్ వెరీ హార్మ్ఫుల్. అది అది తీసుకోకుండా ఉండడము, వెజిటబుల్స్ ని ఎక్కువగా ప్రిఫర్ చేయడము, అండ్ రా వెజిటబుల్స్ అంటే మనం పచ్చి కూరగాయలు కూడా కొన్ని తినడం అలవాటు చేసుకోవాలి. క్యారెట్, బీట్రూట్ కానీ, స్ప్రౌట్స్, మొలకెత్తిన గింజలు, ఈ 3 రాగా తీసుకోవడానికి మనము కొంచెం ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నమిలి తినేదానికి కూడా ప్రిఫరెన్స్ ఇవ్వాలి. నమిలి తినడం వల్ల లోపల జీవక్రియలు స్టార్ట్ అవుతాయి. మన జీవక్రియ చక్రం అనేది ఒక పర్ఫెక్ట్ స్మూత్ రిథమ్ లో వెళ్తుంది. అండ్ ఆల్కహాల్, సిగరెట్స్, టొబాకో ఇన్ ఎనీ ఫామ్, అంటే మనం పొగాకు ఇందాక మాట్లాడుకున్నాం, స్మోకింగ్ టైప్, నాన్ స్మోకింగ్ టైప్ అని, అంటే ఏది తీసుకోకూడదు. నెక్స్ట్, సేఫ్ అండ్ ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్, యూజింగ్ కాండోమ్స్ వైల్ హ్యావింగ్ సెక్షువల్ కాంటాక్ట్, అది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు హెచ్పివి, హ్యూమన్ ప్యాపిలోమా వైరస్ అనేది గురించి మాట్లాడుకోబోతున్నాం, అది ఆ విధంగానే స్ప్రెడ్ అవుతుంది. అండ్ మంచి స్లీప్, నిద్ర తీసుకోవడం, నిద్ర అనేది చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 7 నుంచి 8 గంటల వరకు నిద్రపోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దీనివల్ల బాడీ రిపేర్స్ ఇట్ సెల్ఫ్. నెక్స్ట్, సో ఇది క్లాసికల్ గా చాలా మంది చూసుంటారు, ఫుడ్ పీరియడ్ అన్నమాట. ఏవి ఎంత మోతాదులో తీసుకోవాలి, కింద ఉన్న ఆహార పదార్థాలు ఎక్కువ మోతాదులో తీసుకోవాలి, పైకి వెళ్లే కొద్దీ కనపడుతున్న ఆహార పదార్థాలను చాలా తక్కువ మోతాదులో తీసుకోవాలి. ఒకవేళ అందరూ పైన కనపడుతున్న పిజ్జా, బర్గర్స్ లాంటివే తీసుకోవాలి, అందరం పైకి పరిగెత్తితే అక్కడ మనకు స్థలం అనేది లేదు ఎక్కువ. సో ఓన్లీ 1 or 2 people విల్ స్టాండ్ దేర్, అండ్ అందరూ కింద పడిపోతారు. కింద పడిపోయిన వాళ్ళని డెఫినెట్ గా వీ నో వాట్ హ్యాపెన్స్ టు దెమ్. ఇక్కడ ఉండి నిదానంగా మనం ఇవే కన్స్యూమ్ చేస్తే, ఇక్కడ ఇవి మన మిల్లెట్స్ అంటే చిరుధాన్యాలు, తర్వాత పాలిష్డ్ లేని గ్రెయిన్స్ అన్నమాట. మన ఆహారం కూడా దంపుడు బియ్యం అలాంటి పాత పద్ధతిలో తినడము చేసుకుంటే డెఫినెట్ గా ఆహారం అనేది దాంట్లో నాణ్యత ఉంటుంది, కావాల్సిన పోషకాలు ఉంటాయి. ఇప్పుడు రైస్ చాలా తెల్లగా ఉండాలి అంటారు, ఇడ్లీ తెల్లగా మల్లెపువ్వు లాగా ఉండాలని మాట్లాడతారు, బట్ దే హ్యావ్ నో పోషకాలు, దాంట్లో పోషకాలే ఉండవు. కరెక్ట్ గా మనం పొడితో చేసుకోవాలి, అంటే పొట్టుతో చేసుకోవాలి. ఆ పొట్టుతో ఉన్నప్పుడే ఆ పొట్టులో ఉన్న సూక్ష్మ న్యూట్రియంట్స్ అంటే మైక్రో న్యూట్రియంట్స్ అంటాము వాటిని, అవి దాంట్లో ఉంటాయి. అవే ప్రొటెక్ట్ చేస్తాయి మన క్యాన్సర్ కణాలని. ఎక్కడైనా శరీరంలో రోజు పుడుతూ ఉంటాయి, ఆ పుట్టే వాటిని చంపేందుకు ముడి సరుకు కావాలి మనకు. ఆ ముడి సరుకు వాటిల్లో ఉంటుంది. ముడి సరుకు బయటికి పారేసి, ఎక్స్క్యూజ్ మీ, ముడి సరుకు లేకుండా మన ఆహారం తీసుకుంటున్నాం, అక్కడ లోపం చేస్తున్నాం మనం. నెక్స్ట్, సో కీ మెసేజ్, ఇప్పుడు క్యాన్సర్ గురించి జనరల్ గా కీ మెసేజ్ ఏంటి? ఆరోగ్యంగా ఉండాలి అంటే దాని గురించి మనం ఒక అవగాహన ఉండాలి, తర్వాత పాటించాలి, తర్వాత కరెక్ట్ చాయిసెస్ అంటే సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకెళ్ళాలి. అది కూడా చిన్న వయసులోనే నిర్ణయాలు తీసుకోవాలి. అండ్ స్క్రీనింగ్ టెస్ట్లు, అంటే ముందస్తుగా కనిపెట్టగలిగే ప్రాథమిక పరీక్షలు కొన్ని ఉంటాయి, మనం ఆన్లైన్ లో దొరుకుతాయి. రొమ్ము క్యాన్సర్ కనుక్కోవడం ఎలా,
తర్వాత సర్వైకల్ క్యాన్సర్, ఇప్పుడు గర్భాశయ ముఖద్వారం క్యాన్సర్ కనుక్కోవడానికి ఏ పరీక్షలు చేసుకోవాలి, జీర్ణాశయంలో ఉన్న వాడికి ఏం చేసుకోవాలి, అలాగా ఒక్కొక్క దానికి ముందస్తుగా తీసుకునే పరీక్షలు ఎప్పుడు చేయించుకోవాలి అనేవి అన్ని నిర్దిష్టంగా ఉన్నాయి. వాటిని కొంతవరకు మనం పాటించవచ్చు. ఇప్పుడు కొత్తగా మనకు సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ అనేది వచ్చింది. దిస్ ఇస్ ది ఓన్లీ క్యాన్సర్ దట్ కెన్ బి ప్రివెంటబుల్ విత్ వ్యాక్సిన్. అంటే ఇంతకుముందు చిన్నప్పుడు నేను చెప్పాను కదా, మనం టీకాలు వేసుకొని ఆ మనము తట్టు, అది స్మాల్ పాక్స్, పోలియో, తర్వాత ఈ టెటనస్, ధన్వంతరి అట్లాంటివన్నీ, కోరింత దగ్గు అన్ని మనం ఎట్లయితే మనం దాన్ని పారదోల ఎరాడికేట్ చేసామో, దిస్ ఇస్ ద ఓన్లీ క్యాన్సర్ దట్ కెన్ బి ఎరాడికేటెడ్ ఇఫ్ ఆల్ ఆఫ్ us ఫైట్ టుగెదర్. నెక్స్ట్ ప్లీజ్. సో ఇప్పుడు కొంత మనం ఈ సర్వైకల్ క్యాన్సర్ గురించి ఒక 10 నిమిషాలు మాట్లాడుకుందాం. జస్ట్ ఇప్పుడే చెప్పాను, మన వ్యాక్సిన్ చేస్తే ఇట్ ఇస్ ద ఓన్లీ ఫస్ట్ టైం ఎవర్ ఇన్ ద హిస్టరీ ఆఫ్ మ్యాన్ కైండ్ అంటాం అది జనరల్ గా. Definitely it's women related. So in the history of womankind, this is the only cancer that can be eliminated completely. Next. సో మన ఇండియాలో ఆల్రెడీ ఇందాక మాట్లాడుకున్నట్లు గర్భాశయ ముఖద్వార క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్ ఎక్కువగా వస్తూ ఉంటుంది. దీనికి మనం ముందస్తుగా గుర్తించడానికి ఖచ్చితంగా అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. సో ఈ చిన్న వయసు నుంచి వీటి గురించి అవగాహన నేర్చుకోవడము, ముందుకు వెళ్ళడము, వ్యాక్సినేషన్ చేసుకోవడం వల్ల నివారణ చేసుకోవచ్చు. నెక్స్ట్. సో బేసిక్ గా దిస్ ఇస్ కాల్డ్ ఎంపవరింగ్ ఉమెన్స్ హెల్త్. ఎందుకు ఉమెన్ గురించి మాట్లాడతాం? కెన్ యూ ఇమాజిన్, మీరు ఎవరైనా ఆడవాళ్ళు లేకుండా మన జీవితాన్ని, మన ఫ్యామిలీని, మన దేశాన్ని ఊహించుకోలేము. అమ్మ కావచ్చు, మనకు కూతురు కావచ్చు, చెల్లెలు, అక్క కావచ్చు, భార్య కావచ్చు, ఎవరైనా సరే మనం వీళ్ళు లేకుండా మన జీవితాన్ని ఊహించుకోలేము. దట్ ఈస్ హౌ దే ఆర్ ద పవర్ ఆఫ్ ఎవ్రీథింగ్. సో దట్స్ వై వాళ్ళ హెల్త్ ని వాళ్ళని కాపాడుకోవడం మనకు చాలా ఇంపార్టెంట్ అవుతుంది. సో దాంట్లో భాగంగానే మనం ఈ రోజు హెచ్పివి వ్యాక్సినేషన్ గురించి నేర్చుకుంటున్నాం. నెక్స్ట్. సో మన ఇండియాలో చూసుకుంటే మోస్ట్ ప్రివెంటబుల్ క్యాన్సర్ అండ్ ఎక్కువగా చూస్తున్నాం. అండ్ ఆల్మోస్ట్ ఒక సంవత్సరానికి, సపోజ్ 2022లో గణాంకాలు చూసుకుంటే ఈ సర్వైకల్ క్యాన్సర్ అనేది కొత్త కేసుల్లో 1,23,000 చిల్లర వచ్చాయి. దాంట్లో 77,000 మంది చనిపోయారు అదే సంవత్సరం. అంటే సంవత్సరంలో ఎంత మందిలో అంటే ఒక 3 క్యాన్సర్, ముగ్గురిని తీసుకుంటే 2 చనిపోతున్నారు. ఎందుకు? లేట్ గా వస్తున్నారు కాబట్టి. సో ఎడ్యుకేషన్ అండ్ ఎంపవరింగ్ యంగ్ ఉమెన్ మేక్స్ ఇట్ రివర్సిబుల్ అనమాట. ఏమవుతుంది? తక్కువ మంది చనిపోతారు, ఎక్కువ మంది వాటి నుంచి కాపాడబడతారు. ప్రపంచంలో ప్రతి 4 సర్వైకల్ క్యాన్సర్స్ వచ్చే వాళ్ళలో ఒకరు ఇండియా నుంచి వస్తున్నారు. అంత ఎక్కువగా మన దేశంలో ఈ క్యాన్సర్ వస్తా ఉంది. అలాగే ఇంతకు ముందు 10 సంవత్సరాల ముందు ప్రతి 7 నిమిషాలకు ఒక మహిళ సర్వైకల్ క్యాన్సర్ వల్ల చనిపోయేది మన ఇండియాలో. ఇప్పుడు 7 నిమిషాలు కాకుండా 4.5 minutes లోనే చనిపోయేటట్లు గణాంకాలు వస్తున్నాయి. సో అది మార్చాలి అంటే ఇది ఖచ్చితంగా రైట్ టైం టు టేక్ యాక్షన్. నెక్స్ట్. సో బేసిక్ గా ఇది మన గర్భాశయం ముఖద్వారం అనమాట. ఇది గర్భాశయం, యుట్రస్ అంటాం. ఈ ముఖద్వారంలో కింద భాగం ఉందని మనం సర్వీక్స్ అంటాము. మన ఇండియన్ ఉమెన్ లో ముందుగా రొమ్ము క్యాన్సర్లు ఉంటాయి, ఫస్ట్ ఇన్సిడెన్స్. నెక్స్ట్ సర్వైకల్ క్యాన్సర్ అంటున్నాం. ఇది యూజువల్ గా చిన్న స్థాయిలో గుర్తించడానికి అనుకూలంగానే ఉంటుంది పాప్స్మియర్ అనే టెస్ట్ ద్వారా. నెక్స్ట్. సో ఇందాక చెప్పుకున్నట్లు 25% ఆఫ్ క్యాన్సర్ కేసెస్ ఆఫ్ ద సర్వీక్స్ ఆర్ ఇన్ ఇండియా. అంటే ప్రతి 100 మంది సర్వైకల్ క్యాన్సర్ పేషెంట్స్ లో 25 మంది ఇండియాలోనే ఉంటున్నారు. 1-2 స్థాయిలో కాకుండా 3వ స్థాయిలో ఎక్కువ వస్తారు. కాబట్టి వాటి వల్ల వాళ్ళు మరణానికి సంభవిస్తున్నారు. ముఖ్యంగా రూరల్ ఏరియా, మన అర్బన్ ఏరియా కంటే మన రూరల్ గ్రామాలలో ఎక్కువగా వీటిని సమస్య అనేది ఎక్కువగా చూస్తున్నాము. నెక్స్ట్ ప్లీజ్. సో ఎలా కనపడుతుంది, ఎవరికి రిస్క్ వస్తుంది అంటే, యూజువల్ గా చిన్న వయసులోనే సెక్షువల్ యాక్టివిటీకి ముందుగా వెళ్ళడము, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, ఒకరితో కాకుండా ఎక్కువ మందితో సెక్షువల్ యాక్టివిటీ అనేది ఉండడము, స్మోకింగ్ అలవాటు ఉండడము, తర్వాత పూర్ ఇమ్యూనిటీ అనుకున్నాం అంటే రోగనిరోధక శక్తి తక్కువ ఉన్న వాళ్ళు, ఇంతకుముందు ఆల్రెడీ మాట్లాడుకున్నాం, ఒక హెచ్ఐవి వైరస్ ఉన్న వాళ్ళు కానీ, లేదా డయాబెటీస్ ఉన్న వాళ్ళు కానీ, ట్రాన్స్ప్లాంట్ అంటే కిడ్నీ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు, లేదా లివర్ ట్రాన్స్ప్లాంట్ చేసుకున్న వాళ్ళు, వాళ్ళకి ఇమ్యూనిటీ తక్కువగా ఉంటుంది. తర్వాత పరిశుభ్రత లేకుండా ఉండడం. అంటే పరిశుభ్రత ఆడవాళ్ళు ఎలా అంటే 3 విషయాల్లో, నెలసరి వచ్చినప్పుడు, నెల వచ్చినప్పుడు, వాళ్ళకి రక్తస్రావం జరిగినప్పుడు శుభ్రత లేకుండా ఉంటే, తర్వాత వాళ్ళకి మలమూత్ర ద్వారము, తర్వాత ఈ శరీరం వజైనా అనేది అన్ని ఒకే చోట ఉంటాయి. ఆల్మోస్ట్ దేర్ నో డిస్టెన్స్. ఆ డిస్టెన్స్ లేకుండా వల్ల మోషన్ పోయినప్పుడు కానీ, యూరిన్ పోయినప్పుడు కానీ సరిగా మనం శుభ్రం చేసుకోకపోతే ఆ ఇన్ఫెక్షన్స్ శరీరంలోకి, వజైనాలోకి వెళ్ళడం, దానివల్ల ఇన్ఫెక్షన్స్ ఉండడము, అట్లే హెచ్పివి ఇన్ఫెక్షన్ రావడము, దానివల్ల క్యాన్సర్ రావడం జరుగుతుంటుంది. సో ఈ అన్ని కారణాల వల్ల సర్వైకల్ క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్.
సో ఇప్పుడు చూసుకుంటే ఈ అండర్స్టాండింగ్, మన ఏదైనా సరే జబ్బు గురించి అవగాహన మనకు సైంటిఫిక్ గా వస్తేనే దాని గురించి క్యూర్ కనుక్కోగలుగుతాం. ఇంతకుముందు 1990s లో మనం కారణాలు ఇప్పుడు ఇందాక చెప్పాను, మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్, చాలా మంది సెక్షువల్ పార్ట్నర్స్ ఉండడము, ఎర్లీ సెక్షువల్ కాంటాక్ట్ ఉండడము, స్మోకింగ్ ఉండడము, ఎస్టీడీస్ అంటాం, అంటే సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అక్కడ ఉండడం వల్ల క్యాన్సర్ వచ్చేది కారణాలు తెలుసుకున్నారు. కానీ ఈ అన్నిట్లో ప్రధాన మూల సూత్రము ఈ వైరస్ ఉండడం వల్ల అనేది ఇప్పుడు తెలుసుకున్నాం. ఈ తెలుసుకోవడం వల్ల ఏమవుతుంది, మనకు దీన్ని డైరెక్ట్ చేసి వ్యాక్సిన్ ఇవ్వడము, ఆ ఇన్ఫెక్షన్ లేకుండా చూడడం వల్ల క్యాన్సర్ రాకుండా కాపాడుతాం. ఎలాగైతే ఇంతకుముందు మనం మల్టిపుల్ థింగ్స్, టైం చూసుకోవడానికి వాచ్ ఉండేది, ఫోన్ చేసుకోవడానికి టెలిఫోన్, క్యాల్కులేటర్ సపరేట్ గా, కెమెరా సపరేట్ గా ఉండేటివి, అవన్నీ ఇప్పుడు వచ్చేసి హ్యాండ్ ఫోన్ లో వచ్చేసాయి మొత్తం సింపుల్. సో సేమ్ వీ హావ్ అండర్స్టూడ్ ఇదంతా ఇన్ని కారణాలు ఉన్నాయి సర్వైకల్ క్యాన్సర్ వ్యాక్సిన్ రావడానికి, క్యాన్సర్ రావడానికి అని అనుకునేది ఒక్క రీజన్ దొరికింది ఫైనల్ గా. ఇవన్నీ రిజల్టింగ్ ఇన్ హెచ్పివి ఇన్ఫెక్షన్. ఈ కారణాల వల్ల ఈ ఇన్ఫెక్షన్ ఉంటుంది, దీని వల్ల మనకు క్యాన్సర్ వస్తుంది అవగాహన వచ్చింది. నెక్స్ట్ దెన్ వీ వెంట్ అహెడ్ అండ్ డెవలప్ ద వ్యాక్సిన్. దానివల్ల దీంట్లో చాలా రకాల వైరస్లు ఉన్నాయి. అట్లా కోవిడ్ వచ్చిన తర్వాత చాలా అవగాహన ప్రజల్లో కూడా వచ్చేసింది. ఇన్ఫెక్షన్స్ ఎలా ఉంటాయి, వైరసెస్ ఎలా ఉంటాయి, వ్యాక్సిన్స్ అంటే ఏంటి, ఎందుకు వేయించుకోవాలి అనే అవగాహన థ్యాంక్ఫుల్లీ చాలా మందికి ఆ కోవిడ్ తర్వాత అవగాహన వచ్చింది. కాబట్టి కొంత ఇప్పుడు ప్రజలకి ఇది అర్థం చేయడం కాస్త సులభమే అవుతుంది మాకు కూడా. ఈ దీంట్లో కొన్ని కారణాలు 1816 అనే ఒక వైరస్ టైప్స్ 80% క్యాన్సర్స్ కి కారకాలు అవి. సో ఇంతకు ముందు ఫస్ట్ లో డెవలప్ అయిన వ్యాక్సిన్స్ ఈ రెండు వాటి మీద డైరెక్ట్ చేశాయి. ఇప్పుడు ఇంకా ఒక 4-5 రకాల వెరైటీస్ ని చూసుకొని 9 క్యాన్సర్ రిలేటెడ్ వైరసెస్ మీద, టైప్స్ ఆఫ్ వైరసెస్ మీద వ్యాక్సిన్ వచ్చింది. అది కొంచెం కాస్ట్లీ. ఈ 2కి 9కి మధ్యలో 4 వైరస్లు ఉన్న వ్యాక్సిన్ ఉందన్నమాట. క్వాడ్రివాలెంట్ అంటాం. ఇది బైవాలెంట్ అంటే 2 వైరస్లను అటాక్ చేసే వ్యాక్సిన్. క్వాడ్రివాలెంట్ అంటే 4 వైరస్ టైప్స్ ని. తర్వాత నానో వ్యాలెంట్ 9 వైరస్లు. సో 9 వైరస్లు ఇస్ వెరీ ఎక్స్పెన్సివ్. సో 4 టైప్స్ ఉన్నది ఇప్పుడు క్వాడ్రివాలెంట్ అని వాడుతున్నాము. ఇవన్నీ కంపేర్ చేశారు. దాదాపుగా 12 to 15 years కంపారిజన్ స్టడీస్ ఉన్నాయి. సో స్టాండర్డ్ టెస్ట్ల వల్ల మనకు ఈ క్వాడ్రివాలెంట్ వ్యాక్సిన్ బాగా పనిచేస్తుంది, మనకు రీజనబుల్ గానే తక్కువ ధరలోనే మనకు ప్రొటెక్షన్ ఇవ్వచ్చు అనే కన్క్లూజన్కి వచ్చాం. నెక్స్ట్, సో టైం ఇస్తుంది. ఇది ఇన్ఫెక్షన్ వచ్చిన తర్వాత ఇక్కడ నార్మల్ టిష్యూ అనేది క్యాన్సర్ కి మారడం, ఇక్కడ ఇంత దూరంలో మధ్యలో చాలా చేంజ్లు వస్తాయి అనమాట. ఆ చేంజ్లు రావడానికి 5 నుంచి 10 సంవత్సరాలు, కొంతమందికి 15 సంవత్సరాలు కూడా పడుతుంది. సో ఇట్ గివ్స్ టైం. మనకి ఈ వైరస్ వచ్చిన వెంటనే క్యాన్సర్ రాదు. దాదాపుగా 5 సంవత్సరాలు కొంతమందికి, 10 సంవత్సరాలు కొంతమందికి, అట్లా టైం ఇచ్చి తర్వాత క్యాన్సర్ గా మారుతుంది. సో మనకు 2 రకాలుగా లక్కీనే. మనకు వైరస్ ఉన్నా కూడా క్యాన్సర్ మారడానికి టైం చాలా ఉంది, ప్లస్ వ్యాక్సిన్ ఉంది. సో మనం నిర్లక్ష్యం చేస్తే తప్ప ఈ జబ్బు గురికాం. దట్ ఈస్ ద బేసిక్ మెసేజ్ యూ హావ్ టు టేక్. సో మనం వ్యాక్సిన్ వేసుకోవడము, రెగ్యులర్ గా సంవత్సరం ఒకసారి అక్కడ శరీరంలో నుంచి ఒక సైటాలజీ ప్యాప్స్మియర్ అనే టెస్ట్ చేయడం వల్ల ఏదైనా ఇబ్బంది ఉందని వెంటనే గుర్తించవచ్చు. క్యాన్సర్ రాకముందే ట్రీట్మెంట్ చేసేయచ్చు. నెక్స్ట్, సో ఎలా లక్షణాలు కనపడతాయి క్యాన్సర్ ఉన్నప్పుడు గర్భాశయ ముఖద్వారం అంటే? మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఎలా ఉంటుందంటే అబ్నార్మల్ వజైనల్ బ్లీడింగ్ ఆర్ వైట్ డిశ్చార్జ్ అంటాం. అంటే నెలసరి రావడం కంటే మధ్య మధ్యలో రక్తం రావడము, లేదా సెక్షువల్ యాక్టివిటీ పాల్గొన్నప్పుడు రక్తం రావడము, ఒకసారి సెక్షువల్ యాక్టివిటీ పాల్గొన్నప్పుడు నొప్పి రావడము, అలాంటివి చాలా ఎర్లీ సైన్స్. చిన్న స్థాయిలో ఉన్నప్పుడు అవి కనపడతాయి. అవి నెగ్లెక్ట్ చేస్తే వేరే ఇబ్బందులు వస్తాయి. ఇప్పుడు మోషన్ పోయేటప్పుడు రక్తం రావడం కానీ, యూరిన్ లో రక్తం రావడం కానీ, వెన్నెముక రక్తం రావడం, కాళ్ళ వాపులు రావడము, ఆకలి లేకుండా పోవడం, అలాంటివి రావడం అనేది అడ్వాన్స్ స్టేజ్ లో వస్తాయి. సో ముందస్తుగా వచ్చి ఈ చిన్న విషయాలు మనం గమనించకపోతే దాన్ని పెద్ద స్థాయిలో వచ్చినప్పుడు మనం కొంచెం ఇబ్బంది పడే స్థాయికి వెళ్తాం. నెక్స్ట్, సో ఈ విధంగా ఇది స్టేజ్ 1 అంటే ఇక్కడ చిన్నగా వైటిష్ చూసారా, సర్విక్స్ కి చాలా చిన్న స్థాయిలో ఉంది. ఇది స్టేజ్ 2 కొంచెం పెద్దగా ఉంది వైట్ ఏరియా సెకండ్ పిక్చర్ లో. థర్డ్ పిక్చర్ లో ఇంకా పెద్దగా అవుతా ఉంది. సో ఈ చిన్న స్థాయిలో ఉన్నప్పుడే పైన చెప్పిన లక్షణాలు కనపడతాయి మనకు. అప్పుడు చూపించుకుంటే దీన్ని 100% నయం చేసేయచ్చు, క్యాన్సర్ గా మారకుండా కూడా చూసుకోవచ్చు. నెక్స్ట్, ఓకే, ఇదే లక్షణాలు తెలుగులో మాట్లాడమే. నెక్స్ట్, అలా అయిపోయింది. నెక్స్ట్, సో బేసిక్ గా మా స్లోగన్ ప్రతి దాంట్లో ఎలా ఉంటుంది క్యాన్సర్ లో అంటే ఎర్లీ డిటెక్షన్ సేవ్స్ లైఫ్స్. అంటే ప్రాథమిక దశలో గుర్తించడం వల్ల ప్రాణాన్ని కాపాడగలుగుతాం. తర్వాత ట్రీట్మెంట్ వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్ రాకుండా చూడగలుగుతాం. ఈ 2 మనం నినాదాలు ముందుకు తీసుకెళ్ళాలి. నెక్స్ట్, సో బేసిక్ గా మనం ముందస్తుగా గుర్తించుకోవడానికి ఎలాగంటే ప్యాప్స్మియర్ అని ఒక టెస్ట్, హెచ్పివి డిఎన్ఏ టెస్ట్ అని ఒకటి ఉంది, విఐఏ అని ఇంకో టెస్ట్ ఉంది.
విఐఏ అనేది ఇప్పుడు స్లోగా దాన్ని తీసేస్తున్నారు. ఈ రెండింటిని వాడుతున్నారు, చాలా సులభంగా వీటిని చేసుకోవచ్చు. ఇది పాప్స్మియర్ అనేది చాలా చీప్ కూడా, బేసిక్ గా 200-300 రూపాయల్లోనే మనం టెస్ట్ చేసేయచ్చు. ఇది హెచ్పివి అనేది కొంచెం కాస్ట్లీ, ఒక 1500 అట్లా అవుతుంది. దీన్ని ఈ రెండింటిని కంబైన్ చేయడం వల్ల మనకు సెన్సిటివిటీ పెరుగుతుంది బాగా. 90% ఆఫ్ ద టైమ్ వీ కెన్ డిటెక్ట్. అండ్ ఇది చేసిన తర్వాత సంవత్సరం చేయాల్సిన అవసరం లేదు. హెచ్పివి డిఎన్ఏ చేసామంటే ఒక్కొక్కసారి 3 years ఒకసారి టెస్ట్ చేసుకున్నా సరిపోతుంది. నెక్స్ట్. సో ఏ విధంగా ఈ క్యాన్సర్ ని మనం పారద్రోలాలనే 3 స్ట్రాటజీస్ ఉన్నాయి. ఫస్ట్ స్ట్రాటజీ ఈజ్ పబ్లిక్ అవేర్నెస్. పబ్లిక్ కి మనకు అందరికి అవగాహన కల్పించడం, వ్యాక్సినేషన్ వేయడం అనేది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఇస్ ప్రాథమిక దశలో గుర్తించడం. ఇందాక స్క్రీనింగ్ అని చెప్పాను, పాప్స్మియర్, హెచ్పివి డిఎన్ఏ టెస్ట్. ఆ తర్వాత సపోజ్ జబ్బున బారిన వాళ్ళని మనము ముందస్తుగానే గుర్తించి ట్రీట్మెంట్ చేసి వాళ్ళను జబ్బు నుంచి బయటికి పడేయడం. ఈ 3 స్ట్రాటజీస్ ద్వారా మన ఈ క్యాన్సర్ ని నివారించవచ్చు, ఎలిమినేట్ చేసేయచ్చు. అది అందరూ చేసేది, అంటే డాక్టర్లు, సంస్థలు చేసేది. యాజ్ అన్ ఇండివిజువల్ మనం ఏం చేయాలి? నెక్స్ట్, యాజ్ అన్ ఇండివిజువల్, how to keep your cervix cancer free? First is to undergo vaccination. That is 9 నుంచి 14 సంవత్సరాల వయసులో ఉన్న ఆడపిల్లలు, మగపిల్లలు ఇద్దరికి వ్యాక్సిన్ వేయొచ్చు. ఆ వయసులో వాళ్ళకి 2 డోసులు చాలు. ఒకసారి ఫస్ట్ సారి వేసినప్పుడు 0 డోస్ అనుకుంటే, సెకండ్ డోస్ ని 6 నెలల తర్వాత వేస్తాం. ఆ వయసులో వేసుకున్న తర్వాత 21 years నుంచి 30 years లోపల ఎవ్రీ 1 year ఇనిషియల్ గా ఒక 3 years వరకు పాప్స్మియర్ తీసుకోవచ్చు. ఆ తర్వాత 3 years ఒకసారి. ఆఫ్టర్ 65th బర్త్డే అన్వర్డ్స్ యూ కెన్ స్టాప్ స్క్రీనింగ్. యూ డోంట్ నీడ్ టు గో ఫర్ స్క్రీనింగ్ అనమాట, అవసరం లేదు. ఇవి చేస్తూ బి సెక్షువల్లీ what do you say, healthy in the sense use condoms and try to have only one sexual partner, or if you have a partner, you should also know his sexual history, whether he has multiple partners ఏంటి అని చూసుకొని జాగ్రత్తగా ఉండడం వల్ల ఈ క్యాన్సర్ ని రాకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్. సో వ్యాక్సినేషన్ ఇస్ యువర్ షీల్డ్ అగేన్స్ట్ క్యాన్సర్, రైట్? ఇందాక మనం చెప్పుకున్నాం వ్యాక్సినేషన్ గురించి ఎప్పుడు వేసుకోవాలి అనేది. నెక్స్ట్. సో 9 to 14 years బాయ్స్ అండ్ గర్ల్స్, ఓకే, ఇది మెయిన్. అప్ టు 26 years వరకు కూడా వేసుకోవచ్చు. కాకపోతే 15 years ఆన్వర్డ్స్ 26 years మనకు 2 డోసులు కాకుండా 3 doses వేసుకోవాలి. ఇండియాలో అప్ టు ఏజ్ ఆఫ్ 45 అని చెప్తున్నారు, కానీ ఐ డు నాట్ వాంట్ టు రికమెండ్. నేను రికమెండ్ చేసేది ఐడియల్ గా 9 to 14 years రికమెండ్ చేస్తాను. ప్లస్ 15 to 26 years వాళ్ళు కూడా వేసుకోవచ్చు. కాకపోతే 3 doses వేసుకోవాలి. అంటే 0 dose ఈ రోజు వేసుకుంటే నెల తర్వాత ఇంకొక డోసు, అలా 6 నెలల తర్వాత ఇంకొక డోసు. అది 3 doses షెడ్యూల్. 2 doses అయితే ఈ రోజు వేసుకుంటే 6 months తర్వాత ఇంకొకటి. సో ఈ విధంగా వేసుకోవడం వల్ల డెఫినెట్ గా హెచ్పివి వ్యాక్సినేషన్ వల్ల ఒకటే కాదు, క్యాన్సర్ 6 type ఆఫ్ క్యాన్సర్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. నెక్స్ట్ స్లైడ్ ప్లీజ్. Just a minute. I'll mute that. Please mute. I will finish on the 5 minutes. Yeah. 5 minutes I'll finish my speech. Next slide. Yes. నెక్స్ట్ స్లైడ్. ఎందుకు వ్యాక్సినేషన్ తీసుకోవాలి? నెక్స్ట్ దాని ముందు ప్రీవియస్ స్లైడ్. భాషా గారు, ఒక్కసారి మన రవీంద్ర బాబు గారిని ఆ వీడియో కూడా చూపించమని చెప్పండి. అంటే సార్ ఫేస్ అందరు చూస్తారు, మనకంటే తెలుసు. Okay. This one, sir? You are talking about this one? సార్ మాట్లాడేటప్పుడు ఆయన ఫేస్ కూడా కనిపెట్టేట్టుగా చేయమనండి. Sir has to switch on the camera. Camera. So session will more attractive, I think. No, it's all right. Okay, nice. Okay. Yes, nice. yes. I'm in the hospital. I just finished surgery and joined your meeting. No problem. So basically, ఎందుకు వ్యాక్సినేషన్ తీసుకోవాలి అంటే 70 to 90% of క్యాన్సర్ కేసెస్ ఆర్ ప్రివెంటెడ్. అంటే ఈ క్యాన్సర్ అనేది 90% మనం వ్యాక్సినేషన్ ద్వారా ప్రివెంట్ చేసుకోవచ్చు. ఇంత హై నంబర్ ఏ వ్యాక్సిన్ కి లేదు. ఒక్కొక్కసారి 50%, ఒకసారి 40% వస్తాయి, కానీ ఇక్కడ 90% వరకు మనకు వ్యాక్సినేషన్ వల్ల క్యాన్సర్ అనేది ప్రివెంట్ అవుతుంది. నెక్స్ట్, సర్వైకల్ క్యాన్సరే కాకుండా ఏనల్ కెనాల్ అంటే మలద్వారం క్యాన్సర్, ఓరోఫెరింజల్ క్యాన్సర్ అంటే మన టాన్సిల్స్ ఉంటాయి నోటి వెనక భాగంలో, మన టాన్సిల్స్ కానీ తర్వాత నాలుగు వెనక భాగం ఉంటుంది, ఓరోఫెరింజల్ క్యాన్సర్స్ రాకుండా ఉంటాయి. ఇంకొకటి పీనైల్ క్యాన్సర్ అని మగపిల్లలకు అంగం క్యాన్సర్,
తర్వాత వల్వా అండ్ వజైనా అనేది అగైన్ సర్విక్స్ తర్వాత వచ్చే మన రిప్రొడక్టివ్ సిస్టమ్ ఫీమేల్ రిప్రొడక్షన్ భాగాలు అనమాట. సో ఈ 5 అవయవాలు ప్లస్ సర్విక్స్ 6 organs cancers are prevented. So that is safe, effective, only mild side effects. Thankfully we've done ma Atturlo Tarigopla ikkada Nanikottkuru దగ్గర last month we have done one camp, 300 people we have vaccinated, boys and girls together. ఒక ఇద్దరికి మాత్రం కొంత వామిటింగ్ వచ్చింది తప్ప ఎవ్రీబడి ఇస్ సేఫ్ అండ్ ఇట్స్ బీన్ మోర్ దెన్ 1.5 months. బాగున్నారు. అక్టోబర్ లో వాళ్ళకి సెకండ్ డోస్ వేయడానికి మళ్ళీ ఇంకో క్యాంప్ పెడుతున్నాం. ఇచ్చిన తర్వాత వాళ్ళకి సర్టిఫికేషన్ కూడా ఇచ్చేస్తాం వ్యాక్సినేటెడ్ అని చెప్పేసి. సో that is how it is, very safe, and 12 years of standard data is there for scientifically proven data. Next. So మనకు అపోహలు అనేటివి ఈ వ్యాక్సిన్ అనేది వేసుకోవడం వల్ల పేషెంట్ వాళ్ళకి కొంచెం ఏమైనా రీప్రొడక్టివ్ సిస్టమ్ లో మార్పులు వస్తాయి, ఏమైనా పిల్లలు కలగరేమో, ఫ్యూచర్ లో ఏమైనా ఇబ్బంది వస్తుందేమో, సేఫ్ కాదేమో, గర్ల్స్ కి ఎందుకు వేయాలి, అవసరం లేదు అనే అపోహలు చాలా మందికి వచ్చాయి. కానీ మనం పుట్టినప్పుడు ఎన్నో వ్యాక్సిన్లు వేసుకుంటున్నాం, వాడికి ఏ క్వశ్చన్లు అడగట్లేదు ఎవరు, గవర్నమెంట్ తో ఏమి అడగము, ఏమి చేయము. ఈ వ్యాక్సిన్ మనం చెప్తా అనేటప్పటికి ఎందుకంటే గవర్నమెంట్ ఈస్ నాట్ ప్రమోటింగ్ నౌ, కానీ ఫ్యూచర్ లో మనకు గవర్నమెంట్ అనేది ఒక డోస్ ఖచ్చితంగా ఫ్రీగా ఇచ్చే ఆలోచన అయితే గవర్నమెంట్ చేస్తా ఉంది. అది ఎప్పుడు వస్తుంది, వచ్చే సంవత్సరం వస్తుందా, ఆ తర్వాత వస్తుందో చెప్పలేము, కానీ ఫుల్ డోస్ అయితే ఇవ్వడానికి ఇట్ ఇస్ డిఫికల్ట్ ఫర్ గవర్నమెంట్ టు గివ్. సో మనమే ముందుకు వచ్చి వాళ్ళు ఒక డోస్ ఇచ్చినా మనం ఇంకొక డోస్ వేసుకొని దాన్ని పూర్తిగా చేసుకోవడానికి మన చేతుల్లోనే ఉంది. ఎందుకంటే ఇట్ ఇస్ వెరీ ఎఫెక్టివ్. 90% ఇట్ ప్రివెంట్స్ క్యాన్సర్. సర్వైకల్ క్యాన్సరే కాకుండా 6 types of cancers are prevented. Both boys and girls can be used. సో ఇంత అడ్వాంటేజ్ ఉన్న వ్యాక్సిన్ మరి ఎక్కడ లేదు. ప్లస్ మనం ఒక క్యాన్సర్ ని ఎలిమినేట్ చేయొచ్చు అనే ప్రాసెస్ లో మాట్లాడుతున్నాం. దట్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ టు రియలీ అండర్స్టాండ్. నెక్స్ట్. సో బేసిక్ గా మనం ఏం చేస్తాం, ఏదైనా పని సాధించాలంటే పిడికిలు బిగించండి, నడుము బిగించండి అంటాం కదా. ఇక్కడ మనం చేయాల్సిందల్లా ఏం లేదు, మన చేయి చూపిస్తే చాలు, ఆర్మ్ చూపించేసేయండి, సూది వేపించుకోండి, క్యాన్సర్ ని జయించండి. సింపుల్. మనం అంత కష్టపడాల్సిన పిడికిలు బిగించడము, నడుము ఉంచడము, కష్టపడము అది ఏమి చేయాల్సిన పని లేదు. ఒక మన షోల్డర్ చూపియండి, సూది వేపించుకోండి. సో షో యువర్ ఆర్మ్ ఫర్ ఫైటింగ్ అగేన్స్ట్ క్యాన్సర్ ఇస్ వన్ ఆఫ్ ద వెరీ క్యాచీ స్లోగన్ ఫర్ దిస్ క్యాంపెయిన్. సో మన దేశంలో ఈ స్టిగ్మాను అనేది కొంచెం తొలగించడానికి కష్టపడుతున్నాము. కొంత అపోహలు ఎక్కువ అయిపోయినాయి. సో వీ ఆల్సో ఇదే సెషన్ స్కూల్ చేసి తరిగోపుల్లో ఒకసారి మాట్లాడాము. వాళ్ళు దే వర్ విల్లింగ్, we took consent and we went ahead, and thankfully they are doing fine. Next please. So empowering everybody through education is the most important aspect of anything. మన ఏదైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేయాలంటే you have to educate the concerned people. వాళ్ళకి మనకు అవగాహన కల్పించడం అనేది ఫస్ట్ బ్యారియర్ టు బ్రేక్. దట్ ఇస్ దాంట్లో భాగంగా. సపోజ్ ఇఫ్ you want me to come there and talk before your medical camp, we can work out the logistics. అక్కడ పిల్లలకి కానీ పేరెంట్స్ కానీ డైరెక్ట్ గా లైవ్ లో ఈ టాక్ ని ఒక 1/2 hour ఇవ్వాలంటే కూడా లాజిస్టిక్స్ వర్క్ చేద్దాం అంటే చేద్దాం. ఐ కెన్ డూ దట్, నాట్ అన్ ఇష్యూ. అది కమ్యూనిటీ ప్రోగ్రామ్స్, సోషల్ మీడియాలో అన్ఫార్చునేట్ గా పాజిటివ్ క్యాంపెయిన్ కంటే నెగటివ్ క్యాంపెయిన్స్ ఎక్కువ చూస్తున్నాం. మనం పాజిటివ్ క్యాంపెయిన్ చేయాల్సిన అవసరం చాలా ఉంది సోషల్ మీడియాలో. నెక్స్ట్. సో what else can you do? మనం వ్యాక్సినేషన్ వేసుకున్నాం, ఇంకా బియాండ్ వ్యాక్సినేషన్ ఇంకా రిస్క్ తగ్గాలి. వ్యాక్సిన్ వల్ల 90% వస్తుంది. హౌ టు మేక్ ఇట్ 100%? దీస్ ఆర్ 3 points. ప్రాక్టీస్ సేఫ్ సెక్స్, క్విట్ స్మోకింగ్, మెయింటైన్ హెల్దీ డయట్, రెగ్యులర్ ఎక్సర్సైజ్, అండ్ స్టే ఇన్ఫార్మ్డ్ అబౌట్ సర్టన్ థింగ్స్. ఏమన్నా ఫ్యూచర్ లో మనం ఏమన్నా ఇంకేమైనా జాగ్రత్తలు తీసుకోవాలనే వాటి గురించి అవగాహన కోసం మీరు ఇన్ఫర్మేషన్ తీసుకోవాల్సి వస్తుంది. వీటి వల్ల మనం ఆ 10% ని కూడా భర్తీ చేసి 100% మనము రిస్క్ రెడ్యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్. So basically take charge of your health, get vaccinated, get screening, and not only that, if you're educated, please educate your friends, family, and other people so that it gets spread widely very fast. Next. So these are the basically 3 major steps that we request you to take. One is చిన్నప్పుడు 9 to 14 years ఏజ్ లోనే మీరు వ్యాక్సిన్ వేసేసుకోండి. మీరు 26 వరకున్న ఇబ్బంది ఏం లేదు, 3 డోసులు వేసుకోవచ్చు. రెగ్యులర్ ప్యాప్ స్మియర్ చేసుకోండి, దట్ ఈస్ సెకండ్ స్టెప్. సేఫర్ సెక్స్ ఈస్ ద థర్డ్ స్టెప్. దట్ ఈస్ ద 3 simple steps to eliminate cervical cancer. Next. So join the fight. Okay, this is one fight, but next slide I'll show you another fight. Please show this next slide. That fight is for yourself. If you see this, it is very common. This is a little bit different from the main subject. The subject కాకుండా వేరే చూపిస్తున్నాను, ఏమనుకోదండి. మన ఇంటి చుట్టుపక్కల ఇది చూస్తుంటాం సాధారణంగా. చిన్న వయసు పిల్లలు
ఈ విధంగా చిన్న వయసులోనే 8 years వాడు 12 years ఉండొచ్చు, బీడీ సిగరెట్ లేదా మందుకు అలవాటు పడిపోతున్నారు చాలా చిన్న వయసులో. ఇంతకు ముందు ఇది సినారియో చూసేది కాదు. లాస్ట్ 5-6 years నుంచి దిస్ సినారియో ఇస్ సీన్ మోస్ట్ ఆఫన్ ఇన్ అవర్ నైబర్హుడ్. సో పెద్దవాళ్ళు మీరు ఎవరైనా ఉంటే కూడా మొహమాట పడకుండా కాస్త మనం ఒక గట్టిగా చెప్పడము, మనం కూడా పాటించి చూపించడం వల్ల ఇలాంటిది చిన్న వయసులో అవాయిడ్ చేయగలం. ఈ వయసులో వీళ్ళు అడిక్షన్ కి చాలా ఎక్కువగా స్కోప్ ఉంటుంది. పెద్ద వయసులో సపోజ్ 25-30 దాటిన తర్వాత ఇఫ్ యూ స్టార్ట్ స్మోకింగ్, మనము అనుకుంటే కొంచెం గట్టిగా అనుకుంటే మానేయడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కానీ ఈ వయసులో ఇది నేర్చుకున్నారంటే అడిక్షన్ కి ఎక్కువ అవకాశం ఉంది. డి అడిక్షన్ కి చాలా చాలా కష్టపడాలి. అసలు కొన్ని కుటుంబాలు చిన్న భిన్నమయ్యే ప్రమాదం కూడా ఉంది. నెక్స్ట్. సో ఇది బేసిక్ గా చదవడం గురించి. దీన్ని మనం ట్రాన్స్లేట్ చేస్తే మనం ఊరికి నిశ్శబ్దంగా ఉండి ఎవరికి ఏం చెప్పకపోతే మనకు తెలిసిన విషయాల్ని ఎవరికి ఏం లాభం ఉండదు, నీకు కూడా 10% లాభం ఉంటుంది. పక్కవాడు మనం చెప్పినది ఒక జస్ట్ సింప్లీ విన్నాడంటే మేబీ 20% విల్ గెయిన్. అండ్ ఇప్పుడు చూసాం మనం ఆల్ పిక్చర్స్, ఫార్ములాలు, కథలు చూడడం వల్ల ఒక 30% వరకు మనకి తెలుస్తున్నాయి విషయాలు. గట్టిగా మనం కూడా దాంతో పాటు చెప్పే వాళ్ళతో పాటు మనం కూడా గట్టిగా చదివితే కన్నా ఒక 50% వస్తుంది. డిస్కస్ విత్ పీపుల్, pros and cons discussion వల్ల ఇంకొక 70% బెనిఫిట్. అండ్ ఇఫ్ యూ రియలీ ఎక్స్పీరియన్స్ ఇట్, ఇఫ్ యూ గెట్ వ్యాక్సినేటెడ్, డెఫినెట్లీ యూ గెట్ 80% బెనిఫిట్. అండ్ యూ మేక్ అదర్స్ గెట్ వ్యాక్సినేటెడ్, 95% గెట్స్ బెనిఫిటెడ్, సొసైటీ గెట్స్ బెనిఫిటెడ్. సో దిస్ ఇస్ వన్ ఆఫ్ మై ఫేవరెట్ స్లైడ్స్. నేను ఎప్పుడు వేస్తూ ఉంటాను, ప్రతి ఎండ్ ఆఫ్ ద టాక్ ఇది చూసి వేస్తూ ఉంటాను. ఇట్ ఈస్ అప్లికబుల్ టు ఆల్ వాక్స్ ఆఫ్ లైఫ్. నెక్స్ట్. సో థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెంట్ లిసనింగ్. అవేర్నెస్ ఆల్వేస్, అంటే మన అవగాహన వల్ల చాలా విషయాలు నేర్చుకుంటాం. దాని గురించి మనం మాట్లాడడం వల్ల ఇతరులకు నేర్పిస్తాము. సో సైలెంట్ గా ఉండకండి, ప్లీజ్ ఫైట్, డోంట్ బి సైలెంట్ అండ్ కీప్ ద ఫైట్ గోయింగ్ ఆన్. థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. దట్స్ గ్రేట్ సార్. చాలా చక్కగా తెలుగులో చాలా చక్కగా వివరించారు, డీటెయిల్డ్ గా చెప్పడం జరిగింది. Right. So now I hope I have not bored you. మీరు మరీ ఎక్కువగా ఇన్ఫర్మేషన్ లోపలికి. No doctor, no doctor. It's very లేదు useful. సార్,